తెలంగాణలో సంచలనం సృష్టించిన ఖాకీ వడ్డీ వ్యాపారి మోహన్ రెడ్డి అక్రమ దందా కేసులో ఒక్కొక్కరి పేర్లు బయటకొస్తున్నాయి. మోహన్ రెడ్డి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి వెన్నుదన్నుగా నిలిచిన వారిలో ఎక్కువగా పోలీసు ఉన్నతాధికారులే ఉన్నారని సిఐడి విచారణలో వెల్లడైంది. జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సహా పలువురు డీఎస్పీలు, సీఐల పేర్లు మోహన్ రెడ్డి సిఐడి అధికారులకు చెప్పినట్టు సమాచారం. దీంతో పోలీసు ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వడ్డీల వ్యాపారంలో వందల కోట్లు సంపాదించిన పోలీసు అధికారి మోహన్ రెడ్డి సిఐడి దర్యాప్తులో గుట్టు విప్పాడు. ఈ దందాలో తనకు సహకరించిన కాకీ బాసులెవరో దర్యాప్తు అధికారులకు స్పష్టం చేశాడు. మోహన్ రెడ్డికి సహకరించిన వారిలో కరీంనగర్ జిల్లా అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సహా అనేక మంది డీఎస్పీలు, సిఐలు ఉండటంతో జిల్లా పోలీసు శాఖలో గుబులు మొదలైంది. 10 ఏళ్ల నుంచి వందల కోట్ల రూపాయలతో లైసెన్స్ లేని వడ్డీ వ్యాపారం చేస్తూ వచ్చిన మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులే అండగా నిలిచారని, వారి సహకారంతోనే మోహన్ రెడ్డి దందా వందల కోట్లకు చేరుకుందని సిఐడి అధికారులకు తెలిసిందే. కెన్క్రెస్ట్ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రసాదరావు మోహన్ రెడ్డి వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మోహన్ రెడ్డిపై మనీ లెండింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు సిఐడికి అప్పగించడంతో బాధితులంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సిఐడి అధికారులు లోతుగా ప్రశ్నించడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సిఐడి విచారణలో భాగంగా మోహన్ రెడ్డి పలువురు కీలక పోలీసు అధికారుల పేర్లను బయటపెట్టాడని తెలుస్తోంది. కోట్లాది రూపాయలతో అక్రమ మార్గంలో తాను నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారి పేర్లను, తన వ్యాపారానికి సహకరిస్తూ వచ్చిన వారి పేర్లను, తన ఆస్తుల వివరాలను వెల్లడించాడు. ఈ మేరకు సిఐడి అధికారులు నివేదికను రూపొందించారు. సిఐడి అధికారుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కరీంనగర్ ఏఎస్పీ జనార్దన్ రెడ్డి 90 లక్షలు, గతంలో జిల్లాలో పనిచేసిన డీఎస్పీలు రంగరాజు, భాస్కర్ రాజు 10 లక్షలు, బుచ్చిరాములు డీఎస్పీ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ 20 లక్షలు, సాయి మనోహర్ డీఎస్పీ 35 లక్షలు, ఆర్ ప్రకాష్ సిఐడి సిఐ 20 లక్షలు, సిహెచ్ మల్లయ్య సిఐ ఎస్పీ అటాచ్డ్ 20 లక్షలు, శంకర్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ కరీంనగర్ 1 టౌన్ 10 లక్షల పెట్టుబడులు పెట్టినట్లు మోహన్ రెడ్డి అధికారులతో చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల పెట్టుబడులు, రాజకీయ నాయకులకు అప్పులు, వడ్డీ వసూల్లో పోలీస్ మార్క్ దౌర్జన్యం, వేధింపులు, ఇదే మోహన్ రెడ్డి దందా. అధికారులే అండగా ఉండటం, వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంతో మోహన్ రెడ్డికి ఎదురు లేకుండా పోయింది. కోట్ల రూపాయల్లో సంపదతో పాటు ఆస్తులు కూడా పెట్టినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వందల కోట్ల రూపాయల్లో వడ్డీల దందా సాగించిన మోహన్ రెడ్డి రాజకీయ నాయకులకు సైతం భారీ మొత్తంలో అప్పులిచ్చినట్టు సమాచారం. తన దందా సజావుగా సాగేందుకు హుజూరాబాద్ డీఎస్పీ సంజీవ్ కుమార్, కోరుట్ల సీఐ సురేందర్, గతంలో కరీంనగర్లో సీఐగా పనిచేసి ప్రస్తుతం ముతోల్ సీఐగా ఉన్న గణపతి జాదవ్తో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు, వైద్యులు సహకరించినట్లు మోహన్ రెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది. అప్పులిచ్చిన వారి వద్ద నుంచి వసూళ్లు చేసేందుకు పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారులు మోహన్ రెడ్డికి సహకరించారు. అప్పు తీసుకున్న సొమ్ము ఇవ్వకపోతే అక్రమ కేసులు పెట్టాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా తనకు సహకరించిన ఉద్యోగుల్లో సిఐడి కానిస్టేబుల్ పరశురామ్ గౌడ్, హోంగార్డు శ్రీనివాస్, 1 టౌన్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఏ శంకర్, పంకజ్ సింగ్ అలియాస్ పహల్వాన్, జ్ఞానేశ్వర్తో పాటు మరికొంతమంది పేర్లను మోహన్ రెడ్డి సిఐడి అధికారులకు చెప్పినట్టు సమాచారం. వడ్డీ వ్యాపారంతో తాను అక్రమంగా సంపాదించిన ఆస్తుల గురించి మోహన్ రెడ్డి అధికారులకు చెప్పాడు. మోహన్ రెడ్డి ఆస్తులపై అధికారులు నివేదిక తయారు చేశారు. ఇందులో కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్లో ప్లాట్, రామచంద్రపూర్లో 2.20 ఎకరాల వ్యవసాయ భూమి, కరీంనగర్ రామ్నగర్లో 4840 చదరపు గజాల స్థలాన్ని భార్య పేరుతో కొన్నాడు. కరీంనగర్లో ప్రస్తుతం సిఐడి కార్యాలయం ఉన్న భవనం, 250 చదరపు గజాల ఇంటి స్థలం, కొత్తపల్లిలో 799 చదరపు గజాల స్థలం, మణిరత్న బార్ అండ్ రెస్టారెంట్ భవనం కూడా మోహన్ రెడ్డి పేరు మీదనే ఉంది. ఇవి కాక రెడ్డి కాలనీలో ఇంటి నెంబర్ 8-1-9
90/4/1 భవనం, 65 ఎకరాల వ్యవసాయ భూమి, రేకుర్తిలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, చింతకుంటలో 30 కుంటల ఇంటి స్థలం, కట్రాంపూర్లో 242 చదరపు గజాల ఇంటి స్థలం, తిరుమల నగర్లో భవనం, సిద్దిపేట ప్రశాంత్ నగర్లో 692 చదరపు గజాల ఫ్లాట్ ఉన్నట్లు పేర్కొన్నట్టు తెలుస్తోంది. మోహన్ రెడ్డి కొన్న ఆస్తుల్లో చాలా వరకు బినామీ పేర్ల మీదే ఉన్నాయి. బినామీలుగా తన తండ్రి బొబ్బల ఆదిరెడ్డి, భార్య లత, తల్లి ఉజ్రమ్మతో పాటు శ్రీధర్ రెడ్డి సతీమణి లలిత, హుజూరాబాద్కు చెందిన మంజులతో పాటు మరికొంతమంది పేరిట ఈ ఆస్తులున్నాయి. విచారణలో భాగంగా మోహన్ రెడ్డి నుంచి సిఐడి అధికారులు వివిధ ఆస్తుల పత్రాలు, దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నుంచి 3631 మంది ఫోన్ నెంబర్లు సేకరించినట్టు సమాచారం.